Hi, hello everyone. Today our topic is chemical effects of current. What is the chemical effects of current means? The passage of current through the conducting liquid causes chemical reactions. మనం కండక్టింగ్ లిక్విడ్ ద్వారా మనం కరెంట్ కనుక పాస్ చేస్తే మనకి ఆ లిక్విడ్లో కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ కాన్సెప్ట్ గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. ఓకే, the materials which allow electrical current to pass through them are called as good conductors of electricity. మనకి చూసుకుంటే ఏ కండక్టర్స్ అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయో అవి వాటిని మనం గుడ్ కండక్టర్స్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం ఇవన్నీ మెటల్స్ అన్నమాట. దీస్ మెటల్స్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ సో దట్ దీస్ మెటల్స్ ఆర్ టర్మ్డ్ as గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. లిక్విడ్స్లో చూసుకుంటే ఇవి మెటల్స్లో కదా, ఈ టోటల్ అనేవి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మెటల్స్. మనకి లిక్విడ్స్లో చూసుకుంటే మనకి వాటర్, ట్యాప్ వాటర్ ఆర్ సీ వాటర్ అనేవి మనకి గుడ్ కండక్టర్స్ అన్నమాట. అలానే లెమన్ జ్యూస్, మెర్క్యూరీ ఇవన్నీ లిక్విడ్సే కదా. లెమన్ జ్యూస్ అనేది లిక్విడే, ట్యాప్ వాటర్ అనేది లిక్విడే, మెర్క్యూరీ అనేది కూడా మనకి లిక్విడ్ మెటల్. విచ్ ఈస్ ద లిక్విడ్ మెటల్ మీన్స్ మెర్క్యూరీ. మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర మెర్క్యూరీ అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. సో దట్ మెర్క్యూరీ ఇస్ టర్మ్డ్ యాజ్ లిక్విడ్ మెటల్. ఎందుకంటే ట్యాప్ వాటర్ అనేది ప్యూరిఫైడ్ వాటర్ కాదు, అందులో సమ్ సాల్ట్స్ అనేవి ఉంటాయి. ఆ సాల్ట్ అయాన్స్ కింద డిసోసియేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అందుకే మనకి సాల్ట్ వాటర్, ట్యాప్ వాటర్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద మెటీరియల్స్ విచ్ డు నాట్ అలో ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ యాజ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకి ఏమైతే మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని అలో చేయవో వాటిని మనం పూర్ కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మైకా, పేపర్, వుడ్, రబ్బర్. మైకా, పేపర్, వుడ్, రబ్బర్ వీటినే మనం ఇన్సులేటర్స్ అని కూడా అంటాం. లిక్విడ్స్లో చూసుకుంటే ప్యూర్ వాటర్ ఆర్ డిస్టిల్ వాటర్ ఆర్ ఆల్కహాల్ ఇవి పూర్ కండక్టర్స్ అనమాట. చెప్పాను గుడ్ కండక్టర్స్ అంటే ట్యాప్ వాటర్, సీ వాటర్లో మనకి సాల్ట్స్ అనేవి ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఇక్కడ ప్యూర్ వాటర్ అంటే డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ ఎలా ప్రిపేర్ అవుతుంది అని చెప్పాను. ఫస్ట్ వాటర్ని వేపరైజ్ చేసేసి ఆ వేపర్ని మళ్ళీ కండెన్స్ చేసి లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తారు. దాన్నే డిస్టిల్డ్ వాటర్ అంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కండక్టివ్ ఎలిమెంట్. ఇలా క్వశ్చన్ అడగ కండక్టర్స్ మీద, పూర్ కండక్టర్స్ మీద క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కండక్టివ్ ఎలిమెంట్. ఆప్షన్స్ కాపర్, ఐరన్, సిలికాన్, సిల్వర్. మనకేంటి మోస్ట్ కండక్టివ్? కాపర్ అనేది కూడా కండక్టరే, ఐరన్ విల్ బి కండక్టర్. ఇవన్నీ మెటల్సే, కానీ ద మోస్ట్ కండక్టివిటీ ఏ ఎలిమెంట్లో ఎక్కువ ఉంటుంది అంటే సిల్వర్లో ఉంటుంది. సిల్వర్ ఈజ్ ద మోస్ట్ కండక్టివ్ ఎలిమెంట్. కానీ మనం సిల్వర్ ఎందుకు యూజ్ చేయమంటే కాస్ట్ ఆఫ్ సిల్వర్ ఈజ్ వెరీ హై. అందుకే మనం కాపర్ని కండక్టివ్ ఎలిమెంట్ కింద మనం హౌస్ వైరింగ్ అలాగే ట్రాన్స్మిషన్ టవర్స్కి మనకి కాపర్ని, అల్యూమినియంని ఎక్కువ వాడతాం. కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ దట్ అలో ఏంటి క్వశ్చన్ ఇది. ఇంకో క్వశ్చన్, కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ దట్ అలో. ఆప్షన్ ఏ అలోస్ ద ఫ్లో ఆఫ్ హీట్, డస్ నాట్ అలో ద హీట్ టు ఫ్లో, అలోస్ కోల్డ్ టు ఫ్లో, స్టాప్స్ కోల్డ్ ఫ్రమ్ పాసింగ్ త్రూ. మనకు ఆన్సర్ ఏంటి? అలో ద హీట్ టు ఫ్లో. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కండక్టివిటీ. మనకి కండక్టివిటీ డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకుంటే చెప్పాను కదా, సిల్వర్ కి ఎక్కువ కండక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ గోల్డ్, అల్యూమినియం, జింక్, నికెల్, నెక్స్ట్ బ్రాస్ అండ్ బ్రాంజ్. సిల్వర్ అనేది మోస్ట్ కండక్టివిటీ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాపర్. ఓకే, ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా క్వశ్చన్ అడిగారు కదా, అది ఎస్ఎస్సిలో అడుగుతారు, ఎస్ఎస్సి జేఈలో కూడా మనకి చాలా సార్లు రిపీట్ అయిన బిట్. విచ్ ఆఫ్ ద ఎలిమెంట్ విల్ హ్యావ్ హైయెస్ట్ కండక్టివిటీ అని అడుగుతారు. చూడండి, ఇక్కడ మనకి టెస్ట్ చేస్తున్నారు ఇమేజెస్. బ్యాడ్ కండక్టర్ ఏంటి, గుడ్ కండక్టర్ ఏంటి అని విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ని యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నారు. అది గుడ్ కండక్టర్ అయితే మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. బ్యాడ్ కండక్టర్ అయితే బ్యాడ్ కండక్టర్ విల్ నాట్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్, సో దట్ బల్బ్ విల్ నాట్ గ్లో. Most of the liquids that conduct electricity are the solutions of acids, bases and salts. మనకి లిక్విడ్స్ ఏమైతే కండక్ట్ చేస్తాయో వాటిలో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాం, సీ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నాం. ఎందుకు చెప్పాను,
సీ వాటర్లో మనకి సాల్ట్స్ అనేవి ఉండడం వల్ల ఇవి అయోన్స్ కింద డిసోసియేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఎసిడిక్ సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అలానే బేసిక్ సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. సాల్ట్స్ కూడా ఎలక్ట్రిసిటీని మనకి కండక్ట్ చేస్తాయి. ఇన్ ఈజ్ మిల్క్, హనీ, వెజిటేబుల్ ఆయిల్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది నేను ఇంట్లో మనకి ఏముంటుందని చెప్పాను, మిల్క్ కంటెన్స్ ఏ లాక్టిక్ యాసిడ్. మరి ఇది ఎసిడిక్ సొల్యూషనే కదా, మిల్క్ ఈజ్ ఏ ఎసిడిక్ సొల్యూషన్ కాబట్టి మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది కదా మిల్క్లో, ఎసిడిక్ సొల్యూషన్ కాబట్టి ఇట్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. మనకి హనీలో షుగర్స్ అనేవి ఉంటాయి. షుగర్స్ ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. షుగర్స్ అంటే మనకి హనీలో ఏ షుగర్ ఉంటుంది, ఎక్కువగా ఫ్రక్టోస్ అండ్ గ్లూకోజ్ ఉంటుంది. ఓకే, హనీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ విచ్ షుగర్స్ అని అడుగుతారు. ఇట్ విల్ కంటైన్ ఏ షుగర్స్ ఆఫ్ ఫ్రక్టోస్ అండ్ గ్లూకోజ్. ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట హనీలో. వెజిటేబుల్ ఆయిల్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకి ఈ 3 ఆప్షన్స్లో మనకి మిల్క్ అనేదే కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే వాటిలో లాక్టిక్ యాసిడ్ అనే ఎసిడిక్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మిల్క్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అది చాలా తక్కువ అమౌంట్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుంది, మరి అంత ఎక్కువగా కాదు. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. డ్యూ టు ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, the filament of the bulb gets heated to a high temperature and it starts glowing. However, if the current through a circuit is too weak, the filament does not get heated. మనం ప్రీవియస్ ఎలక్ట్రిసిటీ పార్ట్ 1లో చూసుకుంటే మనం ఏం నేర్చుకున్నాం, బల్బ్ అనేది ఎలా గ్లో అవుతుంది, బై ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ వల్లే మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. దాంట్లో ఫిలమెంట్ అనేది ఉంటుంది. ఫిలమెంట్ ఈస్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని పాస్ చేసామో ఆ ఫిలమెంట్ అనేది మనకి హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది అని నేర్చుకున్నాం. ఒకవేళ ద కరెంట్ టు ఏ సర్క్యూట్ ఈస్ టూ వీక్, ద ఫిలమెంట్ డస్ నాట్ గెట్ హీటెడ్. సఫిషియంట్ కరెంట్ అనేది ఉండాలి ఫిలమెంట్కి. ఫిలమెంట్ గుండా మనకి సఫిషియంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతేనే ఆ ఫిలమెంట్ హీట్ ఎక్కి మనకి బల్బ్ అనేది గ్లో అయ్యేలా చేస్తుంది. ఈ వీక్ కరెంట్స్ని డిటెక్ట్ చేసే మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంది. ఏంటంటే ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్ విల్ డిటెక్ట్స్ ద వీక్ కరెంట్స్. మనకి స్ట్రాంగ్ కరెంట్స్ ని డిటెక్ట్ చేసే ఎలిమెంట్ ఏంటి, మనకి టెస్టర్ యూజ్ చేసి ఒక సర్క్యూట్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. టెస్టర్ విల్ డిటెక్ట్స్ ద స్ట్రాంగ్ కరెంట్స్, బట్ ఎల్ఈడి విల్ డిటెక్ట్ చాలా మైన్యూట్ వీక్ కరెంట్స్ ని కూడా మన ఎల్ఈడి అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి చూసారా, ఎల్ఈడి సింబల్ మనకి చూస్తుంటే మనకి ఒక బీకర్ లో వాటర్ తీసుకుని దాంట్లో మనకి 2 ఎలక్ట్రోడ్స్ ని ఇమర్స్ చేశారు. ఒక ఎలక్ట్రోడ్ ని పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీకి, ఇంకో ఎలక్ట్రోడ్ ని నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీకి కనెక్ట్ చేశారు. మనకి వాటర్ అనేది బాగా కండక్ట్ అవ్వడానికి మనకి అదే టీ స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ ని కానీ లెమన్ జ్యూస్ ని కానీ మనం యాడ్ చేస్తే అది ఇంకా మోర్ కండక్టివ్ గా మనకి ఆ మెటీరియల్ అనేది తయారవుతుంది. మనం ఏదైతే లిక్విడ్ యాడ్ చేసామో దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. కార్బన్ రాడ్స్ ని మనం ఎలక్ట్రోడ్స్ అని, ఏదైతే సొల్యూషన్ యూజ్ చేసామో మనం మీడియేటర్ కింద దాన్ని ఎలక్ట్రోలైట్ అని అంటాం. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అనేది కండక్టింగ్ సొల్యూషన్ ద్వారా పాస్ అయిందో మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. గ్యాస్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ గ్యాస్ బబుల్స్ ద్వారా మనకి అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది అని తెలుస్తుంది. ఈ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేంజెస్ జరుగుతాయి, మనకి ఈ కార్బన్ రాడ్స్ మీద ఒక డిపాజిట్ లాగా ఫామ్ అవుతుంది. దీని ద్వారా మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగినాయి. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఏ లేయర్ ఆఫ్ ఎనీ డిజైర్డ్ మెటల్ ఆన్ అనదర్ మెటీరియల్ బై ద మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోప్లేటింగ్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి, మనం ఒక మెటల్ తీసుకుంటే దాని మీద మనకి ఇంకో మెటల్ అనేది మనకి డిపాజిట్ చేస్తారనమాట. దాన్నే మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. క్రోమియం ప్లేటింగ్ ఇస్ డన్ ఆన్ మెనీ ఆబ్జెక్ట్స్ సచ్ as కార్ పార్ట్స్, బాత్ ట్యాప్స్, కిచెన్ గ్యాస్ బర్నర్స్, బైసైకిల్ హ్యాండిల్ బార్స్, వీల్ రిమ్స్ అండ్ మెనీ అదర్స్. మనం చూసుకుంటే ఇప్పుడు కార్ పార్ట్స్ అనేవి మనకి ఐరన్తోనో దేనితోనో ప్రిపేర్ చేశారు. ఆ ఐరన్ మీద ఐరన్ అనేది ఒక మెటీరియల్, దానిపైన క్రోమియం అనేది కూడా మనకి అనదర్ మెటీరియల్. చూడండి ఇక్కడ
Iron tends to corrode and rust, so a coating of zinc is deposited on it, iron to protect it from corrosion and formation of rust. మీరు చూసుకుంటే మనకి ఇంట్లో ఐరన్ వస్తువులన్నీ ఉంటాయి కదా, ఐరన్ రాడ్స్ కానివ్వండి, అవి మనం అలా ఉంచేస్తే అవి ఆక్సిడైజ్ అయ్యి మనకి కరోడ్ అయిపోవడం జరుగుతుంది, తుప్పు పట్టేస్తుంది, బ్రౌన్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ బ్రౌన్ లేయర్ని మనం ఇరాడికేట్ చేయడానికి మనకి జింక్ గ్యాల్వనైజేషన్ అంటారు. దీన్ని జింక్ లేయర్ అనేది దాని మీద డిపాజిట్ చేస్తారు. ఇక్కడ చూసారా మనకి ఇది కూడా మనకి ఎలక్ట్రోప్లేటింగ్కి ఎగ్జాంపుల్లే. ఇమేజ్లో చూసుకుంటే కాపర్ ప్లేట్, మనం 2 కాపర్ ప్లేట్స్ని ఎలక్ట్రోడ్స్ కింద యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. 1 copper plate is connected to the positive terminal of the battery, it will act as anode, and another copper plate is connected to the negative terminal of the battery called as cathode. Whenever the electricity is passed to this solution, that means conducting solution, the copper sulfate solution will get dissociate into 2 ions, that is Cu plus 2 ion and SO4 minus 2 ion. This Cu plus 2 ion will act as a cation and SO4 minus 2 ion will act as a anion. This cation will attract towards the cathode. ఈ Cu2 ప్లస్ అనేది మనకి ఈ క్యాథోడ్ దగ్గర ఏంది కాపర్ ప్లేటే కదా, ఈ కాపర్ ప్లేట్ని అట్రాక్ట్ చేసుకుని మన ఈ Cu2 ప్లస్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. గెయిన్ చేయడం వల్ల మనకి Cu అనేది న్యూట్రల్ అయిపోయి ఈ కాపర్ ప్లేట్ మీద డిపాజిట్ అయిపోతుంది. మరి ఈ Cu2 ప్లస్ అనేది ఎక్కడి నుంచి లాస్ అయిపోయింది? ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచే కదా లాస్ అయింది. మరి ఈ కాపర్ సల్ఫేట్ నుంచి లాస్ అయింది ఏమవుతుందంటే మళ్ళీ అనదర్ ఏంటి ఇక్కడ చూసారా, SO4 2 మైనస్ అనేది ఏంటి మనకి, ఇట్ ఈజ్ ఏ యానియాన్. అండ్ SO4 2 మైనస్ యానియాన్ అనేది ఈ కాపర్ ప్లేట్ అనేది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ CSO4 ఫామ్ అయిపోయింది కదా, మనకి మళ్ళీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది రిటర్న్ వచ్చేసింది. దేని నుంచి అయితే కాపర్ అనేది లాస్ అయిందో మళ్ళీ సేమ్ సొల్యూషన్ అనేది రీగెయిన్ చేసేసింది. దేని ద్వారా? ఈ SO4 2 మైనస్ అనేది ఈ యానోడ్ అట్రాక్ట్ చేయడం వల్ల మనకి కాపర్ అనేది మళ్ళీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది మళ్ళీ మనం రీగెయిన్ అయిపోయింది. The process of depositing a layer of any desired matter on another material by means of electricity ని యూజ్ చేసుకుని మనం ఒక మెటల్ని ఇంకో మెటల్ మీద డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటే మనకి స్టెప్ 1 క్లీనింగ్, స్టెప్ 2 రిన్స్, స్టెప్ 3 స్ట్రైక్, స్టెప్ 4 రిన్స్ అగైన్, స్టెప్ 5 బేస్ కోట్, స్టెప్ 6 ఫైనల్ కోటింగ్, స్టెప్ 7 ఫైనల్ రిన్స్. 1 క్లీనింగ్. స్టెప్ 1 ఏంటంటే క్లీనింగ్. ఏదైనా ఒక మెటీరియల్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా, దీనికి ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలి అని అనుకుంటారు కదా, దాన్ని వాళ్ళు ఆ సర్ఫేస్ని బాగా క్లీన్ చేస్తారు. నెక్స్ట్ 1 రిన్స్. క్లీన్ చేసేసాక రిన్స్ చేస్తారు. దేంతో? మనకి వాటర్తో రిన్స్ అనేది చేయడం జరుగుతుంది. దే థరోలీ రిన్స్ ద సర్ఫేస్ మెటల్ by using cleaning agents like water. Okay, next 1 strike. ఏ మెటల్ అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఆ మెటల్ మీద స్ట్రైక్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఐరన్ మీద జింక్ అనేది డిపాజిట్ చేయాలి. ఫస్ట్ ఆ ఐరన్ మెటల్ని బాగా క్లీన్ చేసేస్తారు ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ 1 మళ్ళీ క్లీనింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసుకుని రిన్స్ చేస్తారు. ఇప్పుడు స్ట్రైక్. దేన్ని మనం స్ట్రైకింగ్ చేయాలనుకుంటున్నాం? ఏ మెటల్ని మనం స్ట్రైకింగ్ చేయాలనుకుంటున్నాం? జింక్ని. కాబట్టి ఆ జింక్ మెటల్ని ఒక ఫ్లాష్ లాగా మనకి స్ట్రైక్ చేస్తారనమాట. నెక్స్ట్ మళ్ళీ రిన్స్ అగైన్. మళ్ళీ దాన్ని క్లీనింగ్ ఏజెంట్స్ యూజ్ చేసుకొని మనకి రిన్స్ చేస్తారు. తర్వాత లాస్ట్లో బేస్ కోట్ అనేది వేస్తారు. నెక్స్ట్ 1 ఫైనల్ కోటింగ్, ఫైనల్ రిన్స్. ఈ స్టెప్స్ నుంచి మనకి క్వశ్చన్ అనేది అడిగారు. నేను చూపిస్తాను చూడండి క్వశ్చన్ ఎలా అడిగారు. చూసారా, ఈ క్వశ్చన్ అనేది మనకి ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ స్టేజ్ 2లో అడిగారు. బిఫోర్ స్టార్టింగ్ ఎలక్ట్రోప్లేటింగ్ వాట్ యాక్షన్ ఈస్ టు బి నెసెసరీలీ టేకెన్. చెప్పాం ఫస్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలంటే ఒక సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని బాగా క్లీన్ చేస్తారని చెప్పాం కదా. ఆన్సర్ ఈజ్ క్లీనింగ్. ఓకే, ఇలా కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. అందుకే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేవి మీకు ఇచ్చాను. ఎవ్రీడే లైఫ్లో జరిగే ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. హౌ డస్ లైట్నింగ్ అక్కర్స్ ఇన్ ద స్కై. మనకి వర్షం పడే ముందు చూసుకుంటే మనకి లైట్నింగ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే మనకి చూడండి ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే మనకి
క్లౌడ్స్ ఉంటాయి కదా, క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి లైట్నింగ్ అనేది 2 టైప్స్. ఒకటి క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్, క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్. మనం క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ చూసుకుంటే ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నారా, మనకి పాజిటివ్ టెర్మినల్స్ నెగిటివ్ టెర్మినల్స్ ఫామ్ అవుతాయి క్లౌడ్లో. అంటే ఒక క్లౌడ్ అనేది అప్పర్ క్లౌడ్ అనేది మనకి పాజిటివ్ టెర్మినల్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ కింద క్లౌడ్ వచ్చేసి మనకి నెగిటివ్ టెర్మినల్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయో మనకి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరిగి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్లే మనకి లైట్నింగ్ అనేది మనకి జరుగుతుంది. అలానే క్లౌడ్ టు గ్రౌండ్ డిశ్చార్జ్ వచ్చేసి మనకి కింద లోవర్ క్లౌడ్ అనేది నెగిటివ్ టెర్మినల్ ఉందనుకుంటే మనకి గ్రౌండ్ అనేది పాజిటివ్ టెర్మినల్ కింద యాక్ట్ చేస్తుంది. పాజిటివ్కి నెగిటివ్కి జరిగే డిశ్చార్జ్ మనం క్లౌడ్ టు గ్రౌండ్ డిశ్చార్జ్ అని అంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.